ఒక పెద్దాయన కుక్క ముసలిదైపోయిందనేసి అడవిలో వదిలేసి వెళ్ళాడంట. పాపం అది బాధతో ఎటెళ్ళాలో తెలవక బాధతో అలా నిలిచిపోయిందంట. అప్పుడే ఒక పులి ఆ కుక్కను చూసిందంట. చూసి అబ్బా తినడానికి నాకు ఆహారం బాగానే దొరికింది అని కుక్క దగ్గరికి వెళ్ళిందంట. వెళ్తుండగా కుక్కకు బాగా భయం వేసిందంట. ఈ పులి నన్ను తినేసేలా ఉంది, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించి ఒక తిని పడేసిన బొక్కల దగ్గరికి వెళ్ళి, అరే ఈ బొక్కలు ఈ పులిని మొన్ననే తిన్నానే, అవే బొక్కలు అనుకుంటా ఇవి అని గట్టిగా అన్నదట. అప్పుడు ఆ మాటలు పులి విని, అమ్మో ఇది పులిని తినేసే కుక్కనా అని వెనక్కి వెళ్ళిపోయిందంట. ఇదంతా చూస్తున్న పైన కోతి పులి దగ్గరికి వచ్చి, అదంతా అబద్ధం, నీతో అబద్ధం ఆడుతుంది అది, నువ్వు వినాలని అలా గట్టిగా మాట్లాడింది, ఆ ఎముకలు ఎప్పటివో నేను చూస్తూనే ఉన్నాను, నువ్వు వెళ్ళి తిను, నేను ఉంటాపా అని చెప్పి పులి మీద కూర్చొని కోతి కుక్క దగ్గరికి వెళ్ళిందంట. అప్పుడే కుక్క అమ్మో మళ్ళీ వస్తున్నారు అనేసి, అరే దానికి ఒక ఆలోచన వచ్చిందంట. నేను ఏం చేయాలని ఆలోచించి ఒక ఆలోచన తట్టి, అరే నేను కోతిని పంపానే పులిని తీసుకురమ్మని, నాకు బాగా ఆకలిగా ఉంది, ఇంకా తీసుకొస్తలేదేంటి అని గట్టిగా అన్నదంట. 2 సార్లు అన్నదంట. అప్పుడు పులి విని, అమ్మ కోతి నన్నే చంపాలని చూస్తుంది అని కోపం వచ్చి కోతిని చంపేసి తిందంట. అందుకే ఎవరికైనా సరే మనం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు. చిన్న కథ. మీకు నచ్చితే లైక్ చేయండి.